టీవీఎస్ రైడర్ 125 సెగ్మెంట్లో ఒక గుడ్ రోల్ని మెయింటైన్ చేస్తుంది. ఎందుకు? అది స్టైలింగ్ కోసమా, యాజ్ ఎ ఫీచర్స్ కోసమా, ఆర్ లేదంటే డిజైన్ ఎలిమెంట్ కోసమా? అది ఎందుకు? 125 సెగ్మెంట్లో టీవీఎస్ వాళ్ళు ఈ వెహికల్ని డిజైన్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ అండ్ మెయింటెనెన్స్ అనేది దీంట్లో నుంచి మెయింటైన్ చేస్తూ దీన్ని డెవలప్ చేశారు. అండ్ కస్టమర్స్కి బేస్ కోసమే దీన్ని 125 సెగ్మెంట్లో ఒక గుడ్ రోల్ని మెయింటైన్ చేస్తూ దీన్ని రిలీజ్ చేశారు, లాంచ్ చేశారు. అది ఎందుకు? ఇది ఇప్పుడు 125 సెగ్మెంట్లో యాజ్ కంపేర్ టు హీరో గ్లామర్లో ఉన్నాయి, హోండాలో ఉన్నాయి, యాజ్ కంపేర్ టు ఆ వెహికల్స్కి ఈ వెహికల్ కంపేర్ చేస్తే యాజ్ ఏ ఎంతూజియాస్ట్ ఉంటుందా, యాజ్ ఏ కాన్ఫిడెన్స్ ఉంటుందా, యాజ్ ఏ ఏరోడైనామిక్ డిజైన్గా ఈ వీలు అనేది దీన్ని లాంచ్ చేశారా ఇప్పుడు తెలుసుకుందాం. బట్ ఈ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే శ్రీ ఎల్వి టీవీఎస్ మోటార్స్ వనస్థలిపురం ఎల్బినార్లో షోరూంలో ఏఆర్ ఆటోమోటివ్స్ని రిఫర్ చేయండి. ఇక్కడ బ్రో ఉంటాడు, వారిని రిఫరెన్స్ చేస్తే మీకు డీల్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. బట్ అంతకంటే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసే నోటిఫికేషన్ మీకు అప్డేట్ ఉంటుంది. 125 సెగ్మెంట్లో ద టాప్ మోస్ట్ మినిమలిస్టిక్ అండ్ మోర్ అడ్వాంటేజ్ ఏంటిదంటే ఈ వెహికల్లో ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అండ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్. సో ఈ ఫ్రంట్ ఫేసింగ్ అనేది లైక్ ఏ మస్కిటో షేప్లో ఉంటుంది. అదే టీవీఎస్ వాళ్ళు ఎందుకు ఇలా డిజైన్ చేశారంటే హెడ్ ల్యాంప్ అనేది మీరు మస్కిటో తీసుకోండి. సో మస్కిటో తీసుకున్నప్పుడు ఆ ఫ్రంట్ ఫేసింగ్ అనేది ఏరోడైనామిక్గా ఎలా ఉంటుందో అలానే దీన్ని కూడా డెవలప్ చేస్తారు. అలా డెవలప్ చేస్తేనే ఏరోడైనామిక్గా డిజైన్ ఉంటుంది. అండ్ మోర్ ఈ అడ్వాంటేజ్ ఏంటిదంటే ఎల్ఈడి డిఆర్ఎల్ పొజిషన్ ల్యాంప్ కూడా ఎల్ఈడిలోనే అవైలబుల్ ఉంది. ది అడ్వాంటేజ్ అంటే మెయిన్ హెడ్ ల్యాంప్స్ అండ్ ద టెయిల్ ల్యాంప్ డే విజన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది రోడ్ విజిబిలిటీ అండ్ రోడ్ ప్రెజెన్స్లో. అండ్ ఇండికేటర్స్ హాలోజన్ ఇండికేటర్స్ అవైలబుల్ ఉంది. నో హజార్డస్ ల్యాంప్స్ అనేది అవైలబుల్ ఉంది. ఫ్రంట్ యాక్సెస్ చూసుకున్నా కానీ ఈ వెహికల్లో 17 ఇంచ్ అలా వీల్స్ తోటి అవైలబుల్ ఉంది, 80/100. అండ్ రేర్లో 100/90 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అలా వీల్స్ తోటి అవైలబుల్ ఉంది. అండ్ మోర్ అడ్వాంటేజ్ ఏంటిదంటే రోడ్ గ్రిప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది టీవీఎస్ వాళ్ళ టైర్సే. అండ్ రోడ్ గ్రిప్ పర్ఫెక్ట్గా ఉంటేనే వెట్ రోడ్స్లో కానీ డ్రై రోడ్స్లో కానీ రోడ్ గ్రిప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. స్లైడింగ్ కాకుండా ఉండడానికి మోర్ ఛాన్సెస్ ఉంటుంది ఈ వెహికల్లో. అందుకని మోర్ ఎఫర్ట్స్ అనేది ఈ వెహికల్ మీద మినిమలిస్టిక్ అనేది చేశారు కంపెనీ వాళ్ళు ఈ వెహికల్ మీద. అండ్ ఫ్రంట్ అండ్ రేర్ డిస్క్ బ్రేక్స్ తోటి అవైలబుల్ ఉంది. అది మనకి ఓన్లీ డిస్క్ అండ్ డ్రమ్ వేరియంట్స్లోనే అవైలబుల్ ఉంటుంది. దీంట్లో 2 వేరియంట్స్ కాబట్టి డిస్క్ అండ్ డ్రమ్స్ ఉన్నాయి. సో ఇది టాప్ వేరియంట్ డిస్క్ వేరియంట్. ఫ్రంట్ 240 mm డిస్క్ బ్రేక్ సైజ్ ఉంది అండ్ రేర్ 130 mm డ్రమ్ బ్రేక్ సైజ్ అని అవైలబుల్ ఉంది. సో దీంట్లో రోటో పెటల్ డిస్క్ బ్రేక్స్ అనేది అవైలబుల్ ఉంది. సో రోటో పెటల్ ఏంటిదంటే డ్రై రోడ్స్లో వెళ్ళండి ఆర్ లేదంటే వెట్ రోడ్స్లో వెళ్ళండి. సో వెట్ రోడ్స్లో వెళ్ళినప్పుడు గ్రిప్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఎప్పుడైతే మనం బ్రేక్ అప్లై చేసామో గ్రిప్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. సో గ్రిప్ లేనప్పుడు వెహికల్ కింద పడే ఛాన్సెస్ ఉంది. సో రోటో పెటల్ ఏం చేస్తుంది, సడన్ బ్రేక్ అప్లై చేసినప్పుడు పెటల్ డిస్క్ అనేది హీట్ అవుతుంది. సో హీట్ అయినప్పుడు ఆ హోల్స్ నుండి ఎయిర్ అనేది ఈజీ త్రూ అవుట్ ద పాస్ అయిపోవాలి. సో పాస్ అవుతేనే డిస్క్ అనేది ఈజీగా కూల్ అవుతుంది. కూల్ అయినప్పుడే బ్రేక్ అనేది పర్ఫెక్ట్గా అప్లై అవుతుంది. అలా అయినప్పుడే స్లైడింగ్ కాకుండా ఛాన్స్ ఉంటుంది. బట్ ఏబిఎస్ ఆప్షన్ లేదు ఈ వెహికల్లో. సో యాజ్ ఏ క్వశ్చన్లో డిజైన్ ఎలిమెంట్ గురించి మాట్లాడాం కాబట్టి సో డిజైన్ ఎలిమెంట్ ఈ వెహికల్లో పర్ఫెక్ట్గా ఏరోడైనామికల్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ మీద డిజైన్ చూడవచ్చు. ఈ ఫెండర్స్ అనేది షార్పర్ అండ్ స్లీకీ డిజైన్లో ఉంది. సో స్లీకీ డిజైన్ ఏం చేస్తుంది, యాజ్ లైక్ ఏ స్పాయిలర్. సో స్పాయిలర్ ఏం చేస్తుంది, స్లీకీ డిజైన్ ఏం చేస్తుంది, ఎయిర్ని అనేది కట్ చేస్తుంది. సో ఎయిర్ని కట్ చేసినప్పుడు మనం లీనింగ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా లీనింగ్ అవుతుంది, కింద పడకుండా కూడా ఛాన్స్ ఉంది. అండ్ మెయిన్ మనం యాక్సలరేషన్ టెస్ట్లో చేసినప్పుడు ఈ డిజైన్ ఎలిమెంట్ ఏరోడైనామిక్ అనేది పర్ఫెక్ట్గా యూజ్ ఉంటుంది. లేదు ఇలాంటి డిజైన్ లేకుండా బోల్డ్ డిజైన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వెహికల్ అనేది స్టేబుల్గా ఉండదు, హ్యాండ్లింగ్ పర్ఫెక్ట్గా ఉండదు, అండ్ రైడ్ క్వాలిటీ కూడా పర్ఫెక్ట్గా ఉండదు. లీనింగ్ చేసే యాక్షన్ అనేది కింద పడే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటి డిజైన్ లేనప్పుడు. సో ఇలాంటి ఫ్యూయల్ ట్యాంక్ అనేది 10 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ కూడా చూసుకుంటే యాజ్ లైక్ ఏ కంప్లీట్ స్పోర్ట్ వెహికల్ ఎలా ఉంటుంది, స్పోర్ట్స్ ఎంతూజియాస్ట్ వెహికల్స్ అనేది ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే డిజైన్ చేశారు. ఎప్పుడైతే వినండి ఇక్కడ నీ లాకింగ్ కూడా జరుగుతుంది. సో ఈ నీ లాకింగ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ కూడా దగ్గరకు అయిపోయింది. సో ఇలా దగ్గరకు అయినప్పుడు అండ్ నీ లాక్ ఆర్ నీ గార్డ్ కూడా చేసినప్పుడు యాజ్ ఆఫ్ ఏరోడైనామిక్, యాజ్ ఆఫ్ హ్యాండ్లింగ్, యాజ్ ఆఫ్ స్టెబిలిటీ కోసమే ఇలాంటి డిజైన్ చేశారు. అండ్ సెకండ్ పార్ట్ డిజైన్ ఎలిమెంట్లోనే
ఇక్కడ ఈ మఫ్లర్ కూడా ఉంది కదా, ఈ సైలెన్సర్ కూడా అప్రైట్ అయిపోయింది. సో అప్రైట్ అయింది కూడా రీజన్ ఏంటిదంటే ఏరోడైనామిక్. అండ్ రేర్లో చూసుకున్నా కానీ ఈ రేర్ ఫెండర్ కూడా కంప్లీట్లీ ఒక ఏరోడైనామిక్ డిజైన్ కోసమే స్లీక్ డిజైన్ అనేది అవైలబుల్ ఉంటుంది. అండ్ ఫ్రంట్లో ఒక వైజర్ అనేది ఒకసారి అడిషనల్ ఫీచర్ ఉంటే అవైలబుల్ ఉంటే కంప్లీట్గా ఇది కూడా ఒక 125 సెగ్మెంట్లో యాజ్ ఏ స్పోర్ట్ వెహికల్ లానే ఉంటుంది. బట్ ఈ వైజర్ ఒకటి మైనస్ చేశారు, యాజ్ ఏ అడిషనల్ ఫీచర్లో మీరు కూడా తీసుకోవచ్చు. యాజ్ ఏ అడిషనల్ ఫీచర్లో ఈ వైజర్ వేసుకోండి, పర్ఫెక్ట్గా ఏరోడైనామిక్ డిజైన్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ హ్యాండ్లింగ్ కోసం పర్ఫెక్ట్గా యూజ్ ఉంటుంది. అది డిజైన్ ఎలిమెంట్, పర్ఫెక్ట్ డిజైన్ ఎలిమెంట్ ఉంది ఈ 125 సెగ్మెంట్లో. అందుకని మోర్ టీవీఎస్ వాళ్ళు ఎఫర్ట్ పెట్టారు. అండ్ సెకండ్ రీజన్ స్టైలింగ్. సో స్టైలింగ్ గురించి మాట్లాడుకున్నా కానీ పర్ఫెక్ట్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి, పర్ఫెక్ట్ టైల్ ల్యాంప్స్ ఉన్నాయి, ఓవరాల్ డిజైన్ కూడా పర్ఫెక్ట్ ఉంది. యాజ్ ఏ మస్కిటో డిజైన్ ఇస్తున్నారు కాబట్టి స్టైలింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ ఉంది. స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ లెవెలర్, హెల్మెట్ లెవెలర్ కూడా చూపిస్తుంది దీంట్లో. అండ్ మోర్ అడ్వాంటేజ్ ఏంటిదంటే సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో సైడ్ స్టాండ్ ఏంటిదంటే మీరు ఎప్పుడైతే సైడ్ స్టాండ్ ఆన్లో పెట్టినప్పుడు, అంటే సైడ్ స్టాండ్ కిందికి వేసినప్పుడు ఇంజన్ కూడా కట్ ఆఫ్ అవుతుంది. ఎందుకంటే యాజ్ ఏ సేఫ్టీ పర్పస్ కోసమే. దీంట్లో కంప్లీట్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ ఉంది. టీఎఫ్టీ అంటే కాంట్రాస్ట్ లెవెలర్ అనేది నైట్ టైం అండ్ డే విజన్ని ఆటోమేటిక్గా లెవెలర్ చేసుకొని ఆటోమేటిక్గా కాంట్రాస్ట్ అనేది దీంట్లో అప్లై అవుతుంది. టాకోమీటర్ కంప్లీట్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ ఉంటుంది. అండ్ మోర్ అడ్వాంటేజ్ ఏంటిదంటే దీంట్లో ఎకో మోడ్ అండ్ పవర్ మోడ్ కూడా చూపిస్తుంది. సో ఎకో మోడ్ అండ్ పవర్ మోడ్ ఏంటిదంటే టార్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఇక్కడ బటన్ని లెవెలర్ అనేది షిఫ్ట్ చేస్తామో పవర్ మోడ్కి 45% ఆఫ్ టార్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అది ఎకో మోడ్లో 45% ఆఫ్ టార్క్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఎకో మోడ్లో 60 km/L ఫ్యూయల్ ఎకనామీ రావడానికి కంపెనీ క్లెయిమ్ రేంజ్. పవర్ మోడ్లో 0 to 60 యాక్సెలరేషన్ టెస్ట్ చేసినప్పుడు పర్ఫెక్ట్ యాక్సెలరేషన్ టెస్ట్లో టైం అనేది బీట్ చేయాలని అండ్ మోర్ టార్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఈ మోడ్లో. ఇంజన్ డీటెయిల్స్ 124.8 cc, 11.2 Nm of torque, 11.2 horsepower, 3 valve టెక్నాలజీ, సింగిల్ సిలిండర్ 4-stroke 3 valve టెక్నాలజీ తోటి ఈ ఇంజన్ వర్క్ అవుతుంది. అండ్ మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో సిలిండర్ షేప్ అనేది స్క్వేర్ సిలిండర్ షేప్ వస్తుంది. అందుకని దీంట్లో ఎందుకు ఈ ఇంజన్లో ఆయిల్ అండ్ ఎయిర్ కూల్ సిస్టమ్ అనేది ఇస్తున్నారు. సో ఎయిర్ కూల్ విత్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఎందుకు ఇస్తున్నారంటే స్క్వేర్ టైప్ సిలిండర్ అయిపోయింది, 55 mm ఆఫ్ బోర్ అయిపోయింది, 53 mm ఆఫ్ స్ట్రోక్ అవైలబుల్ ఉన్నందుకు అది స్క్వేర్ షేప్ అవుతుంది. సో స్క్వేర్ షేప్ అయినప్పుడు ఏమవుతుంది, పవర్ అనేది మోర్ ప్రొడ్యూస్ అవుతుంది. యాజ్ ఏ 125 సెగ్మెంట్లో దీంట్లో 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ అవైలబుల్ ఉంది. సో ఇవన్నిటిని బేర్ చేయాలంటే సిలిండర్ అనేది థిక్నెస్గా ఉండాలి. సో థిక్నెస్ ఉంటే కూలింగ్ అనేది తొందరగా అవ్వాలి. సో కూలింగ్ తొందరగా అవ్వాలంటే దీంట్లో ఇచ్చింది ఎయిర్ కూలింగ్ సిస్టమ్ విత్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్. వీటిని కంటిన్యూగా బేర్ చేసేనే ఆయిల్ కూల్ అనేది తొందరగా అవుతుంది అండ్ ఇంజన్ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. అండ్ మోర్ అడ్వాంటేజ్ ఏంటిదంటే ఇంటెలిగో సిస్టమ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఎకో థ్రస్ట్ సిస్టమ్ కూడా అవైలబుల్. సో ఈ ఎకో థ్రస్ట్ ఏంటిదంటే మాలికోట్ పిస్టన్ అనేది యూజ్ చేశారు. సో మాలికోట్ పిస్టన్ ఏం చేస్తుంది, ఫ్రిక్షన్ అనేది తక్కువ ఉంటుంది. సో ఫ్రిక్షన్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే ఫ్యూయల్ ఇంజెక్షన్ అనేది బర్న్ అవుతుందో అంటే పవర్ అవుతుందో పిస్టన్ అనేది స్మూత్గా కిందికి వెళ్ళిపోవాలి. సో స్మూత్గా కిందికి వెళ్ళిపోయి అండ్ సడన్గా మీదికి రావాలి, అంటే స్ట్రోక్ అనేది తొందరగా జరగాలి. సో తొందరగా జరిగితేనే దాన్ని స్మూత్ అవుతుంది. సో స్మూత్ ఉంటే ఫ్యూయల్ ఎకనామీ అనేది ఎక్కువ వస్తుంది. లేదు పిస్టన్ అనేది హార్డ్గా డౌన్ అయ్యి అండ్ హార్డ్గా మూవ్ అప్ అయినప్పుడు ఏమవుతుంది, మోర్ ఫ్యూయల్ కావాలి. సో మోర్ ఫ్యూయల్ కావాలంటే మైలేజ్ అనేది తక్కువ వస్తుంది. అది మెయిన్ అడ్వాంటేజ్. ఎకో థ్రస్ట్ టీవీఎస్ వాళ్ళు డెవలప్ చేసిన వెహికల్లో ఎకో థ్రస్ట్ టెక్నాలజీ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ ఇంటెలిగో సిస్టమ్. సో ఈ ఇంటెలిగో సిస్టమ్ కూడా ఏంటిదంటే యాజ్ లైక్ ఏ హైబ్రిడ్ సిస్టమ్, స్టార్ట్ ఆర్ స్టాప్, ఆటో స్టార్ట్ ఆర్ స్టాప్ అనేది ట్రాఫిక్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం యాక్సిలేటర్ అనేది థ్రాటిల్ అనేది సడన్గా లైట్ థ్రాటిల్ చేస్తామో అప్పుడే వెహికల్ అనేది ఆన్ అవుతుంది. ఇంజన్ అనేది మనం ఇంజన్ ఇగ్నిషన్ అనేది స్విచ్ ఆఫ్ చేయకుండా పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ మోర్ అడ్వాంటేజ్ ఏంటిదంటే దీంట్లో ఆయిల్ కూలింగ్ సిస్టమ్, పర్ఫెక్ట్గా ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ కమ్యూటర్ వెహికల్లో ఈ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అంటే ఈ వెహికల్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ మోర్ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఎకో అండ్ పవర్ మోడ్లో ఉన్నప్పుడు. దిస్ ఈజ్ ద ఇంజన్ టెక్నాలజీ టీవీఎస్ వాళ్ళు డెవలప్ చేసింది. ఈ వెహికల్లో ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అంటే ఏ వెహికల్కి అవైలబుల్ లేదు. అండ్ మోర్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ వెహికల్ పర్ఫెక్ట్గా టార్క్ అండ్ హార్స్ పవర్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ టార్క్ రేర్ టైర్లో కూడా చూసుకున్నాను చైన్ స్ప్రాకెట్ సైజ్ అని
బిగ్గర్ సైజ్ ఉంది కాబట్టి టార్క్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ దీంట్లో చైన్ స్ప్రాకెట్ సైజ్ కూడా చూడొచ్చు. అది వేరే వెహికల్కి కంపేర్ చేసినా కానీ ఈ వెహికల్లో చైన్ స్ప్రాకెట్ సైజ్ అనేది డిఫరెంట్ ఉంటుంది అండ్ థిక్నెస్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఆ థిక్నెస్ డిఫరెన్స్ ఉంటేనే ఆ ఎక్కువ పవర్ మోడ్లో టార్క్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ అవ్వడానికి రేర్ చైన్ స్ప్రాకెటే కారణం. అది రీజన్ ఈ వెహికల్లో పవర్ మోడ్కి షిఫ్ట్ అవ్వాలంటే మోర్ అడ్వాంటేజ్ ఈ వెహికల్లో. ఇంజన్ కూలింగ్ సిస్టమ్ కూడా పర్ఫెక్ట్గా యూజ్ అవ్వడానికి రీజన్ ఏంటిదంటే ఇంజన్ ఫెండర్ గార్డ్. సో ఇంజన్ ఫెండర్ గార్డ్ కూడా ఇక్కడ ఫిన్స్ ఉన్నాయి కదా, ఈ ఫిన్స్ అనేది పర్ఫెక్ట్గా ఎయిర్ వెళ్తేనే ఆయిల్ ఫిన్స్ అనేది ఇంజన్ని తొందరగా కూల్ చేయడానికి ఈ ఫిన్స్ అనేది అవైలబుల్ ఉంది. సో ఇక్కడ బ్రాస్కెట్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో ఈ బ్రాస్కెట్ ఏం చేస్తుందంటే ఫిన్స్ అనేది ఎక్స్టర్నల్ ఫిన్స్ కాకుండా యాజ్ ఏ మనం ఏదైతే బిగ్గర్ సిలిండర్ ఇంజన్స్ తీసుకుంటామో ఎక్స్టర్నల్ ఆయిల్ కూలింగ్ ఫిన్స్ అనేది అలా కాకుండా జస్ట్ సింపుల్గా బ్రాస్కెట్లో ఫిన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో ఈ ఫిన్స్ని తొందరగా కూల్ చేయడానికి ఈ ఇంజన్ గార్డ్ ఫెండర్ గార్డ్ లాగా యూజ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఎయిర్ని కూడా తొందరగా ఇంటేక్ చేయడానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ దీంట్లో ఎయిర్ ఇంటేక్ ఫ్లో ఎయిర్ ఫిల్టర్ కూడా చాలా బిగ్గర్ సైజ్, ఎందుకంటే పర్ఫెక్ట్ హార్స్ పవర్ ఇంక్రీజ్ అవ్వడానికి అది కూడా మెయిన్ రీజన్. ఇక్కడ ఇట్ సైడ్ అనేది ఉంటుంది ఈ ఫిన్స్ అనేది నార్మల్గా A125 సెగ్మెంట్లో ఫిన్స్ అనేది అక్కడ అవైలబుల్గా ఉంటుంది. నార్మల్గా ఇది ఆయిల్ కూలింగ్ సిస్టమ్ తోటి అవైలబుల్ ఉంది కాబట్టి ఫిన్స్ అనేది అవైలబుల్ ఉంది. సో ఇక్కడ ఈ క్యాటలైటిక్ కన్వర్టర్ చూసుకున్నా కానీ బెటర్ బిగ్గర్ క్యాటలైటిక్ కన్వర్టర్. సో ఈ బెటర్ బిగ్గర్ క్యాటలైటిక్ కన్వర్టర్ ఏం చేస్తుంది, పర్ఫెక్ట్గా దీంట్లో పెట్రోల్ ఇంజన్స్లో కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, యాజ్ వెల్ as సల్ఫ్యూరిక్ ఆక్సైడ్ అనేది ఎగ్జాస్ట్ చేస్తుంది. వీటిని కంప్లీట్ ఎయిర్ ఫిల్టర్ చేయాలి కాబట్టి బిగ్గర్ క్యాటలైటిక్ కన్వర్టర్ వస్తుంది. కాబట్టి ఎంత తొందరగా ఎగ్జాస్ట్ చేస్తుందో అంత తొందరగా హార్స్ పవర్ కూడా అంతే బెటర్గా వస్తుంది అండ్ ఇంజన్ లైఫ్ స్పాన్ కూడా అంత బెటర్గా ప్రొడ్యూస్ అవుతుంది అండ్ ఇంక్రీజ్ అవుతుంది. అన్నిటి మేము గ్రౌండ్ క్లియరెన్స్ అవైలబుల్ ఉంది. అండ్ మోర్ అడ్వాంటేజ్ ఏంటిదంటే 1326 mm ఆఫ్ వీల్ బేస్ ఉంది. బిగ్గర్ వీల్ బేస్, బిగ్గర్ స్టెబిలిటీ అండ్ బెటర్ హ్యాండ్లింగ్ ఈ వెహికల్ ప్రొడ్యూస్ చేస్తుంది. 790 mm ఆఫ్ సీట్ హైట్ కూడా అవైలబుల్ ఉంది. 5.2 inches వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ యూజ్ ఉంటుంది. సీటింగ్ కంఫర్ట్, నాట్ టూ మచ్ ఆఫ్ సాఫ్ట్, నాట్ టూ మచ్ ఆఫ్ స్టిఫ్, పర్ఫెక్ట్ యూజింగ్ ఫర్ ఏ హైవే డ్రైవింగ్ కోసమే. అండ్ మోర్ ఏరోడైనమికల్గా నా నీ లెగ్ చూసారు కదా, బెటర్ స్పోర్ట్స్ వెహికల్కు ఎలా యూజ్ చేశారో బ్యాక్వర్డ్ ఆఫ్ లెగ్ అలానే ఈ వెహికల్ కూడా బెటర్ హైవే డ్రైవింగ్లో లీనింగ్ యాక్షన్ పర్ఫెక్ట్గా ఉండాలని ఈ ఏరోడైనమిక్ ఫెండర్ యాజ్ వెల్ యాజ్ మన నీ లాకింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అండ్ రేర్ బ్యాక్ ఆఫ్ అవర్ లెగ్ ఈజ్ పర్ఫెక్ట్గా ఉంది, బెటర్ ఫర్ హైవే డ్రైవింగ్ కోసమే. ఈ వెహికల్ టీవీఎస్ వాళ్ళు ఎందుకు అంత ఎఫర్ట్స్ పెట్టారంటే పర్ఫెక్ట్ ఫర్ ఏరోడైనమిక్ డిజైన్ ఉండాలి. సో ఏరోడైనమిక్ డిజైన్ ఉండాలంటే స్టెబిలిటీ ఉండాలి. సో స్టెబిలిటీని మెయింటైన్ చేసుకుంటా హ్యాండ్లింగ్ కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలంటే ఫ్రేమ్ యాజ్ వెల్ యాజ్ స్వింగ్ అప్. సో ఫ్రేమ్ ఏం చేస్తుంది, సింగిల్ డౌన్ ట్యూబ్ ఫ్రేమ్ యాజ్ వెల్ యాజ్ స్వింగ్ అప్. సో ఈ స్వింగ్ అమ్ వైడర్ స్వింగ్ అమ్ ఉంది. సో వైడర్ స్వింగ్ అమ్ ఏం చేస్తుంది, పర్ఫెక్ట్ స్టెబిలిటీ ఉండాలి, హ్యాండ్లింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి ఈ స్వింగ్ అమ్ యూజ్ చేసే. సో లేదు నార్మల్ వేరే వెహికల్స్కున్న స్వింగ్ అమ్ ఈ వెహికల్లో ఉంటే ఏమవుతుందంటే స్టెబిలిటీ ఉండదు. ఇంత బెటర్ ఏరోడైనమిక్స్ ఉన్నా కానీ వెహికల్ అనేది స్టెబిలిటీ ఉండదు, యాజ్ ఏ హ్యాండ్లింగ్ కూడా అంత బెటర్గా చేయలేము ఈ వెహికల్లో. అందుకని దీంట్లో నార్మల్ వేరే వెహికల్ కమ్యూటర్ వెహికల్లో ఉండే సింగిల్ డౌన్ ట్యూబ్ ఫ్రేమ్ ఇచ్చి బెటర్ స్వింగ్ ఆర్మ్, వైడర్ స్వింగ్ ఆర్మ్ ఇస్తున్నందుకు బెటర్ హ్యాండింగ్ యాజ్ వెల్ యాజ్ స్టెబిలిటీ ఉంది. సో అది నా ఫైనల్ ఒపీనియన్ ఈ వెహికల్ మీద. సో నాకు 3 questions ఉన్నాయి, స్టైలింగ్, ఫీచర్స్ యాజ్ వెల్ యాజ్ డిజైన్ ఎలిమెంట్. ఈ 3 ఓకే అయినాయి. బట్ ఇది వాక్ అరౌండ్ వీడియో కాబట్టి ఈ 3 నాకు క్వశ్చన్ అనేది ఆన్సర్ అయిపోయింది. ఒకటే రీజన్ ఉంది, కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది యాజ్ వెల్ యాజ్ ఎంతూజియాస్ట్ ఎలా ఉంది ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ అనేది. అది అప్కమింగ్ వీడియోలో ఉంటుంది, డ్రైవింగ్ రివ్యూ చేశాను. బట్ అంతకంటే ముందు ఈ వెహికల్ ప్రైస్ గురించి కావాలంటే శ్రీ ఎల్వి టీవీఎస్ వనస్థలిపురం హైదరాబాద్ ఎల్బీ నగర్ షోరూమ్ దగ్గర ఉంటుంది, వనస్థలిపురంలో ఉంటుంది. పర్ఫెక్ట్గా వాళ్ళు కూడా ఒక రెస్పెక్ట్ఫుల్గా పర్సన్స్ అనేది ఉంటారు, బెస్ట్ డీల్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. మీకు ఏఆర్ ఆటోమోటివ్స్ ప్రిఫర్ చేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ వీడియోగా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసే నోటిఫికేషన్ మీకు అప్డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ.